హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవాళ ఈ మంచం అల్లడానికైతే వచ్చేసామన్నమాట. చిన్నప్పుడు బావిలో నీళ్ళు ఎలా లాగామో అట్లా లాగే రోజులు అయితే గుర్తొచ్చాయి. మంచం అల్లుతా ఉంటే కూడా చెరువు పక్క చాంతాడు లాగినట్టే ఉంటుంది. ఇప్పుడు నైస్గా దీంట్లో అయితే దూర్ చేశాను అనుకుంటే సరిపోలేదు అనమాట. ఇప్పుడుంది ముసలి పండగ ఈ మంచం లాగడంలో. ఇది కిందకి రావాలన్నమాట. ఇట్లా దీనికి ప్లాస్టిక్ నవర్ అయితే ఉండిందండి. అది ఎండకు కాస్త ఎండలో వేసి కొద్ది రోజులు అయ్యేసరికి అది తెగిపోతుంది అన్నమాట. అందుకే దీన్నైతే అల్లాల్సి వచ్చింది. కాటన్ నవరు చాలా ఎండలకైతే చల్లగా ఉంటుంది కదా ఈ నవరు. అందుకే దీన్నైతే అల్లేస్తున్నాం అన్నమాట. ఎండలకి బయట చెట్ల కింద అయితే వేసుకోవడానికి. తేలిగ్గా కూడా ఉందని మంచి దీనికైతే అల్లుతున్నాము. అంతే కదా మమ్మ. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మేము ఎలా బావిలో నీళ్లు చాంతాడుతో లాగినట్టే ఉంది. అమ్మో మమ్మీ చిన్నగా లాగు నువ్వా? నేను లాగలేకుంటున్నా, చేయి నొప్పి పడుతుంది. ఒకసారి 2 చుట్లు అయితే వస్తుంది అన్నమాట ఇలా అల్లుకుంటే. కరెంట్ అయితే ఉదయం పోయింది. కరెంటు ఉదయం పోయి మధ్యాహ్నం 1 గంటకైతే ఇచ్చారు. అందుకే ఇంకా నీళ్ళు బాటిల్లో ఇప్పుడైతే పోసి పెట్టింది వాటరు. ఇక నేనైతే చిన్న చెమ్ములో అయితే పోసి పెట్టుకున్నాను అన్నమాట. రోని త్వరగా అయితే కూలింగ్ అవుతాయని. మమ్మీ ఈ నిమ్మ పుల్లుల్లా పులుసన్నం చేస్తా, వేరుశనగ పప్పులుల్లా. సరే. ఈరోజు వచ్చేసరికి శనివారం. ఇక ఇల్లు అయితే కడుక్కోవాలి ఇప్పుడు. ఇక ఈరోజు కల్లాపు చల్లడం అయితే లేట్ అయిపోయింది. అందుకే గబగబా చల్లేస్తూ ఉన్నాను అన్నమాట. మాకు పేడ అయితే దొరకదు. బర్రెలు మా సైడ్ వచ్చినప్పుడు అయితే, మా వీధి సైడ్ వచ్చినప్పుడు అయితే పేడ బర్రెలు వేస్తాయి కల్లాపుకి. అప్పుడు తెచ్చుకున్నట్లయితే కల్లాపు చల్లుకోవచ్చు అన్నమాట. సరిగా చల్లలేను నేను కల్లాపు, అందుకే అడుసడుసుగా అయితే చల్లుతున్నాను. ఇక మమ్మీ నీళ్ళు తెచ్చి పోస్తూ ఉందన్నమాట. ఉదయాన్నే చలికి అబ్బో ఈరోజు ఎట్టయినా కానీ మంచి ఒక రవ్వ తక్కువేలేండి.
రోజు అయితే కాస్త మంచు అసలు పక్క మనిషి కూడా కనపడదన్నమాట, కొంచెం దూరంగా ఉండే మనిషి. ఆ విధంగా అయితే పడుతూ ఉంటుంది మంచు. కల్లాపు అయితే చల్లేసాను. ఇంకా ముగ్గు అయితే పెట్టుకుందాము. ఈరోజు ఆదివారం కదా, అందుకే రంగులు ఏం లేకుండా మామూలు గీతల ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఒక 7 చుక్కలు సరి చుక్క ఒకటి వచ్చే వరకు అయితే మెలుకుల ముగ్గు అయితే పెట్టాను అన్నమాట ఈరోజు. అంతే, ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది.